కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తపనవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళికనయనం కించిదరుణం. ఇది చాలా విచిత్రమైన శ్లోకం. తల్లి, సుకవీశ్వరుల రసవంతమైన రచనలనే పూలగుత్తులలోని మకరందంపై ఆసక్తిని కలిగి ఉన్నది నీ చెవుల జన్. ఆ రసికతతోనే కడగంటి చూపుల నెపంతో నీ రెండు కన్నులు ఆ చెవుల వరకు విస్తరించి వాటిని వదలలేకున్నాయి. ఆ నవరసాస్వాదనను మరగిన ఆ రెండు కన్నులను చూసి అలా చెవుల వరకు చేరలేనందుకు అసూయ చెంది నుదుటి కన్ను కొంచెం ఎరుపెక్కినది అంట. ఈ రెండు కన్నులు దేనికోసం వ్యాపించాయండి అంటే, రసవంతమైన రచనలనే పూలగుత్తులలోని మకరందంపై ఆసక్తిని కలిగి ఉన్నది నీ చెవుల జంట. ఏమిటా రసవంతమైన రచనలు అంటే, అమ్మవారి గురించి చెప్పే రచనలు, కవిత్వము, సౌందర్యారాధన. ఈ స్తోత్రం పేరే సౌందర్యలహరి. కవులు, రసికులు సౌందర్యారాధన చేస్తూ రససిద్ధిని పొంది మోక్షం సాధించే మార్గం ఉన్నదండి. మరి అలాంటప్పుడు జ్ఞానయోగం అంటే ఏమిటండి అంటే, ఈ మూడో కన్ను జ్ఞానానికి సంబంధించింది కాబట్టి ఆ కన్ను ఆ విధంగా విస్తరించడం జరగటం లేదు కాబట్టి అసూయ చెంది ఎరుపెక్కినది అంటారు. అద్భుతమైన కవితా శిల్పం ఇది. రచయితలు, కవులకు ఇది చదివినప్పుడు అద్భుతమైన ఆత్మవిశ్వాసం కలుగగలదు. కవీనాం సందర్భస్తబకమకరందైకరసికం కటాక్షవ్యాక్షేపభ్రమరకలభౌ కర్ణయుగళం అముంచంతౌ దృష్ట్వా తపనవరసాస్వాదతరళౌ అసూయా సంసర్గా దళికనయనం కించిదరుణం.